శుభవార్త ప్రకటించండి అని తెలియపడుతుంది. అందుకబట్టి మీరంతా కూడా మా సహోదరులు కాబట్టి మా అన్న వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు, ఎలాగైనా వెళ్ళి జ్ఞాపకం చేద్దామని మరి ఇలా రావడం జరిగింది. మన కళ్ళ ముందు చూస్తున్నాము ఎన్నో ఉద్యోగస్తులు ఉన్నారు. ఎక్కడ వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు నరకం స్వర్గం ఉన్నదని మనకు అందరికీ తెలుసు కదా. నరకం అంటే ఏంటి, స్వర్గం అంటే ఏంటి మనం తెలుసుకోవట్లేదు. నరకం అనగా అగ్గి ఆరదు, పురుగు సావదు, భయంకరమైన వేదన. స్వర్గం అనగా దేవుని ఒక రాజ్యం. ఆ దేవుని ఒక రాజ్యం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? క్రీస్తును మనం అంగీకరించాలి. క్రీస్తును మనకు సృష్టించినటువంటి దేవుడు. అందుకబట్టి ఒక్కసారైనా మీరు మరి చదివి తెలుసుకోవాలని మనం చేస్తున్నామన్నా. సరే పర్వాలేదు, సరేనా? ఇటు ఇంట్లో లేదు బాగున్నదా లేదా చూసుకొని వెళ్ళిపోతుంది. ఏంటన్నా మాకు అలాగే ఇది గొప్ప తిన్నాను పండుగ ఏదో పండుగ బుద్ధి మరి ఘాటికి పాడర్కి ఇలా ఉన్నది అలా ఉంది కదా. ఘాటికి మరి మొత్తం గాంధీ కప్పేసి ఎన్నో శరీరాలు మనం కప్పేస్తున్నాము, కలిసేస్తున్నాం కదా. అన్నయ్య అనేది లేదు, అబ్బాయి అనేది లేదు. అందుకే ఆ నరకములో మనం అంగీకరించాలి. వీడి గొప్ప మన అక్కడ రెండు అనుకోండి. 5 నిమిషాలు నిలబడ తొక్కియడం వెళ్ళిపోవడమే. అంటే ఎరిగిన చెప్తే బాగా కదా. అంటే మొక్కలు చెప్పి ఓన్ ఇచ్చేసిన చదువు వాక్యమే దేవుని యొద్ద ఏంటేను కష్టాపాలు మనము సారబట్టి ప్రాంతానికి అదట్రా బాబు మీరు దాని తెలియట్లేదా? మా అన్నదమ్ములు పట్టానికి కదా అంటే ఇక్కడ మతానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అని చూపించే వాళ్ళు లేదండి. అన్న మతం కాదన్న, ఇది మార్గం. అది మార్గమే. కాకపోతే క్రిస్టియన్స్ అనేసరికి మన హిందూ మతం కాబట్టి హిందువులుగా ఉండాలనేసి మన వాళ్ళన్నమాట. కానీ అంటే దానికి చెప్పడం తప్పు లేదన్న, కించపరచట్లేదు. కాకపోతే మీలో జనాల్ని చేసి మాట్లాడదామన్నా ఇందులో ఇష్టపడట్లేదు. అలాగేం లేదన్న. అయితే ఇప్పుడు వాడు మతానికి వాడు స్వీకరించుకోవడం తప్పేం కాదు కదా. కాకపోతే అంటే మతాలు అనేసరికి మతం అనేది
మనకు ఎన్నో ఉన్నా దేవుడు అన్న ఒక్కడే కదా. అంతే మన మనం దాని పొందపడడం కాదు. సృష్టికర్త అన్నది ఒక్కటే అన్న. ఇప్పుడు భూమి ఆకాశాన్ని సృష్టించిన వాడు ఒక్కడే, కానీ 100 మంది ఉండారు కదా. అది మనకు ఒక 10 మంది పిల్లలు ఒక తల్లి నుంచే వస్తారు. ఆ 10 మందికి 10 మంది తల్లిదండ్రులు ఉంటారా? ఉండారు కదా. ఒక భార్యకి 10 మంది మొగాడులు ఉంటారా? ఉండారు కదా. ఒక భర్తకి 10 మంది అమ్మాయిలు ఉంటారా? ఉండారు కదా. ఒక్కడే సృష్టికర్త అనేవాడు ఒక్కడే కదా. అంతే మరి తల్లి తండ్రి అంతే అదే కదా. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. అదే మనకి అందుకు కాబట్టి ముగ్గురే మనకి కదా. తిరుమూర్తులు అనేసరికి ఆ ముగ్గురే కదా. ఇప్పుడు తల్లి తండ్రి గురువు దైవం ఆ ముగ్గురే మనకి త్రిమూర్తులు అన్న కదన్నా. త్రిమూర్తులు అంటే చెప్తారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిమూర్తులు. మన పరమాత్మ ఆత్మకి పరమాత్మ ఏంటి? ఆత్మ 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 ఆ ఆత్మవే. ఇప్పుడు ఆ ఆత్మని ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తున్నామన్నా. మనం ఇప్పుడు మీరు మంచిగా మాట్లాడుతున్నారు. ఏంటంటే బ్రష్ అయిన కోసం మాట్లాడతాను. ఎందుకంటే మీరు అంతే అదే మనము శ్లోకం అనేది తెలుసుకోవాలి. అదే అన్న మన జీవితం అనేది ఇప్పుడు ఏమైనా సరే భగవంతుడు సాయం లేకపోతే మనం ఏం చేయలేము. నీవేం చేయలేవు, నేనేం చేయలేను. అదే మనకు దారి చూపిస్తుంది. ఇది బాబు అది చేయరా ఇది చేయరా దేవుడు మనకి చూపిస్తుంటే మనం నడుస్తున్నాం అలా. అవునా కదా. అవును సరే అలా సరే అంటే అంటే మేము కొద్దిగా వెళ్తాము పత్రిక కొద్దిగా. ఓకే అన్న మీరు ఇస్తున్నట్టు అందుకుంటాను నేను. ఒకవేళ మీకు డౌట్ వస్తే కింద నెంబర్ ఉంటుందన్న, ఆ నెంబర్కి ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు అన్న. ఇప్పుడు మనము దీంట్లో కూడా మనకి కొంచెం మంచి జ్ఞానం అనేది తెలుసుకుంటాం. అవునవును అంతే. ఇప్పుడు ఒక్కటన్నా ఇప్పుడు దీనిలో ఇప్పుడు మనం అందరు ఒక్కొక్క తల్లి గర్భం నుంచి వచ్చిన వారన్నా. అయితే దీనిలో నేను చెప్తున్నాను యేసుక్రీస్తుకు అంగీకరించడం ఎందుకంటే ఇదిగో ఇప్పుడు మన సమాజంలో చూస్తున్నాం కదా, మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇప్పుడు పసి పిల్లల్ని కూడా రేప్ చేసి చంపేస్తున్నారు. మన కళ్ళ ముందు చూస్తున్నాం కదా అన్న. ఇప్పుడు నా కడుపును పుట్టిన పిల్ల నాకు కూతురు కదా, లేకపోతే నీ కడుపును పుట్టిన పిల్ల నాకు చెల్లెలు ఆయి ఉండవచ్చు లేదా కూతురు ఆయి ఉండవచ్చు కదా కదా. మనం ఒక చెల్లెలుగా భావించుకోవాలి. కానీ ఒక చిరిని అవమానపరచడం, ఒక చిరిని పాడు చేర్చడం, చంపేయడం ఈ సమాజంలో అలాంటిది జరగకూడదు అని మనం ఒక హెచ్చరిక, మంచి దారికి మంచి మార్గంలో వెళదామని అన్న. కానీ ఇప్పుడు అన్న ఇలాగన్నారని బాధపడవద్దు, నీ పెద్దవాడు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు చెప్తున్నది నాకు ఇలా అంటే అర్థమవుతుంది. కాకపోతే కొన్ని మంచి విషయాలు తెలుసుకోవాలంటే ఇందులో చేరితే కానీ మంచి విషయాలు. అవునవును అంతేనా. 100% నీకు చెప్పేవన్నా, 100% చెప్పావు. ఎందుకంటే నీకు తెలుసు, అదే ఆ అనుభవం నీకు తెలుసు కాబట్టి చెప్పేవన్నా, లేకపోతే చెప్పకపోదు కదా. ఒకటి ఈ దేవుడు ప్రార్థన చేసుకుంటే మనిషి అనేది మారుతున్నాడు. వ్యభిచారులు మారుతున్నారు, తాగుబోతులు మారుతున్నారు కదా, దొంగలు మారుతున్నారు, వాడు ఆరోగ్యం బాగుంటున్నారు. ఇప్పుడు తాగడం వల్ల మనం చెడిపోతున్నామా లేదన్న? మన కిడ్నీ, మన లివర్ ఇప్పుడు ఎలాగున్నా కూడా ఈ సమాజంలో చూస్తే ఇప్పుడు రైసు కలితే అన్న, కూర కలితే, ఉప్పు కలితే కదా, ప్రతిది కూడా కలితే. వాడు ఆరోగ్యం ఉండాలని కాదు, కానీ ఇదిగో మన శరీరం పడిపోయిన తర్వాత మన కళ్ళ ముందు చూస్తున్నాం. మన ఈ దేహాన్ని పడిపోయిన తర్వాత 6 అడుగులు గోతి తీసి పెట్టేస్తున్నాము, లేదా కట్టెల మీద దేహాన్ని పెరిచి కలిచేస్తున్నాం. అన్నయ్య అనేది లేదు కదన్న. అందుకబట్టి ఈ దేహాన్ని ఉన్నప్పుడే మనము ఏం చేయాలట? ప్రభును నమ్మాలట. మన దీపం మారిపోక ముందే ప్రభుని నమ్ముకోవాలట అన్న. ఇప్పుడు అయితే విమర్శించలేదన్న, నీవన్నావు, నేను కూడా అన్నా కదా. మేము హిందువుడు కదా, నేను క్రిస్టియన్, నేను కూడా హిందువుడే. కానీ ఒకప్పుడు నేను హిందువుడుగానే ఉండి ఆ సత్యాన్ని తెలుసుకొని నిజంగా నేను ఇలాగుండి నిజంగా చెప్పకూడదనగా నేను పచ్చి పరమ దైదుడు అనమాట, తాగుబోతు. నేను నిజంగా చెప్పకూడదుగా మా గ్రామంలో నాకన్నా దైదుడు ఎవరు కూడా లేదన్న. ఎసిటీస్ అన్ని కళ్ళు తాగిన వంటి వాడు. అలాంటి వెర్రిపూకుడు ఈ రోజు నేను ఇలాగే ఈ స్థితిలో వచ్చి నీకు చెప్పానంటే మరి నేను మార్పు చెందే కదన్నా నీకు చెప్పాను కదన్నా. లేకపోతే మారకపోతే నీకు చెప్తానన్నా. నేను కూడా అలాంటిది, నేను కూడా ఒక భయంకరమైన తాగుపోతే నేనైతే వచ్చి నేను తాగేసి వచ్చి ఇలాగైపోయి అన్నా మారన్నా అని ఇలాగైతే మారుతావన్నా ఒక్కోసారి అన్న. అంటే ఒకటి నీ చెప్తున్నది నాకు ఆల్రెడీ మైండ్లోనే ఉంది, నేను అర్థం చేసుకున్నాను ఆల్రెడీ. ఈ దేవుడి కోసం, దేవుడు అంటే ఒక్కడని మనకు తెలుసు. అవును కదా. అవును, దేవుడు అయినా ఒక్కడే కాబట్టి రూపాలు అనేది ఉన్నది. అవును, రూపాలు కదా. అవును, ఇప్పుడే నీ చెప్పావు కదా, ఒక తండ్రి నుంచి అంతమంది కుటుంబం తయారడం అంటే మరి ఇప్పుడు ఇంకొక మరి నీ చెప్పి ఇందాకలే మాట్లాడే విషయం పదే ఎందుకు చెప్పాలంటే అది ఒకటి అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంతే కదన్నా. అవును, ఓకే అన్న, విన్నందుకు థ్యాంక్ యూ అన్న. కాతము అదే ఇప్పుడు మీరు వచ్చే మంచి విషయాలు చెప్పడానికి ఇలాంటి విషయాలు
10 మంది కూర్చోబెట్టి మాట్లాడితే భలే ఉంటుంది తెలుసా? ఎందుకంటే ఒకవేళ మీరు ఏది రాతాం అంతే అన్న నాకు కింద కాంట్రాక్ట్ ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి నీ ఫోన్ చేయవచ్చు అన్న. 59 నెంబర్ ఉంటుంది అన్న, ఇంకొక నెంబర్ బిఎస్ఎన్ఎల్ నెంబర్, అది పనికి రాదు. 59 నెంబర్ ఉంటుంది. మీరు ఏ టైం నీవు రమ్మన్నా కూడా నేను రావడానికి సిద్ధమే అన్న, నేను మాట్లాడతాను. ఓకేనా అన్న? మంచి విని నీ చెప్పిన విషయాలు వారి మైండ్లో పెట్టుకొని ఇలా ఉంటే బాగుపడతాము అన్నట్టు వారికి ఒక ఆలోచన వస్తుంది. అవును కదండి, అలా అనేసి అందరు పనులకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒకటి ఇప్పుడే చెప్పాను, కానీ దీంట్లో వాళ్ళకి పెద్దగా నమ్మకము అనేది వారి మైండ్లో లేదన్నమాట. చెప్పేవారు లేదు కదన్నా, చెప్పేవారు లేక అన్న ఇప్పుడు మాటకు ఇప్పుడు నేను నీ కొడుకు నేను కదా, నేను ఏదైనా తప్పు దారి చెప్పితే నేను వినాలి కదా. వింటేనే రేపు మా నాన్న ఆ రోజు చెప్పాగా నేను వినడం లేదు కదా, నేను నీ స్థితిలో అయిపోయానని అంటాం కదా. అందుకు కాబట్టి నీ చెప్పిన మాట నేను వినాలి కదా. వింటేనే రాబోయే రోజుల్లో మా నాన్న ఇలాంటి గొప్ప వ్యక్తి కాబట్టి నేను ఈ రోజు ఇంత స్థితిలో వచ్చానని నేను చెప్పుకుంటానే లేదన్నా. 10 మంచి దగ్గర వెళ్ళి చెప్పితేనే కదా అప్పుడు వారి నాన్న ఎంత గొప్పవాడో తెలుస్తాడు. అలాగే అన్న ఇప్పుడు నేను క్రీస్తుని నమ్ముకున్నాను కాబట్టి నీకు చెప్పుతున్నాను, లేకపోతే చెప్పకపోతుంది కదా కదా. నేను ఎంత దైత్రుడో నీకు తెలియదు, ఎంత తాగుబోతో నీకు తెలియదు కదా. నేను తాగిన వాడికి నాకు తెలుసు. నీ చెప్తున్నా బాగుంది. ఇప్పుడు మనం ఇంటి దేవతలు ఉన్నదే, ఇంటి దేవతలు అంటే దేవతలకి వెళ్ళి వాళ్ళు మొక్కుకొని కొబ్బరిగా కొట్టేసి వస్తున్నారు, కానీ మంచి విషయాలు చెప్పట్లేదు. ఇది ఏంటంటే నిజంగా చెప్పకూడదు, కానీ దీంట్లో ఒక మంచి విషయం నేర్చుకోవచ్చు. ఇందులో చాలా ఉన్నారు, చాలా వారికి మాటలు రాకపోయినా మాటలు వస్తాయి, మంచి నడవడి నడిపిస్తారు. ఇప్పుడు మన నమ్మకాన్ని బట్టి ఇప్పుడు మూగవాడు కూడా మాట్లాడుతున్నారు. మన నమ్మకం, మన విశ్వాసాన్ని బట్టి రోగులను కూడా స్వస్థపరుస్తున్నారు. రోగులంటే మరి మనకు తెలియని విషయం కాదు, జ్వరము కానీ వేదన అనేక బాధలతో ఉన్న వారిని కూడా బాగుపడుతున్నారు. అది కూడా మన నమ్మకం బట్టి. నేను రోగాయి ఉన్నాను కదా, నాకు నమ్మకం లేకపోతే నీ ప్రార్థన చేసినా కూడా ప్రయోజనం లేదని నాలో కూడా నమ్మకం ఉండాలి. అందుకబట్టి అన్న చాలా చక్కగా విన్నందుకు నా దేవుని తరపున నీకు వందనాలు తెలియపరుస్తున్నాను. సరే అన్న, ఓకే అన్న. ఈరోజు సువార్త చేద్దామనుకోని ఇలా ఇంకా మా బంధువులు పాత మొదటి బంధువులు ఉన్నారు, ఒక మాట అయినా చెప్పిద్దామని ఇలా చాలా మంచిది. ఏమేమి పనులు చేస్తాను తిని ఏం పనులు బాబు ఇలాగే మరి కష్టాలు ఇలా చూసి భావించుకోవడం. అవును నాన్న, క్రీస్తు సువార్త ప్రకటించడానికి వచ్చాం నాన్న. మరి మీలాంటి తండ్రుల్ని ఎంతగానో మమ్మలను కని పెద్ద చేసి పెంచినుంటి మా తండ్రులకి ఎలాగైనా కొద్ది క్రీస్తు సువార్త ప్రకటించాలని వచ్చాం నాన్న. అయితే నాన్న ఇప్పుడు మన కళ్ళ ముందు చూస్తున్నాం కదన్న, కళ్ళ ముందు ఎందరో మంది చనిపోతున్నారు కదన్న. మరి గత నెలల్లోనంటే పెద్ద ఇప్పుడు 1300 కోట్లు సంపాదించినంటూ ఒక సినీ నటుడు చనిపోయాడు కదా, విన్నారో లేదో కానీ మీరు. గత ఒక 2 నెలల ముందుకు 1300 కోట్లు నాన్న తోలేంలే కదా. కానీ ఒక్కడే కొడుకు నాన్న, వాడికి ఒకే ఒక కొడుకు. ఆ కొడుకు కోసం డబ్బులు సంపాదించాడు నాన్న, కానీ చివరికి కొడుకు కూడా దక్కడం నాన్న. పర్వాలేదు నాన్న, ఇప్పుడు నేను తీసుకున్నాను నాన్న. ఇప్పుడు మాటకు నాన్న, ఇప్పుడు ఓ ఈదన్న, ఓ అవతాల సిమెంట్ లేన్న. అవునా, ఓ అలాంటి వాళ్ళు కోసమే మనకి యేసుక్రీస్తు వచ్చాడమ్మా. ఇప్పుడు నాకు ఈ చూపులకు నాకు కొడుకు లేదు, కూతురు లేదు, నేను భార్య భర్తవే ఉన్నామని అన్నాడు నాన్న.
చివరికి ఆయన కూడా రోగం వచ్చి ఆయన కూడా సావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు అన్న, ఏమని మాట్లాడుతున్నాడు? నేను ఇంత డబ్బు సంపాదించాను కదా, ఇంత ఆస్తి సంపాదించాను కదా, ఇది ఎవరు దగును అని వాడు వేదన పడిపోతున్నాడు నాన్న, వేదన పడుతున్నాడు నాన్న. అంటే వేదన ఎందుకు పడుతున్నాడు? ఇంత డబ్బు సంపాదించాను కదా, ఎందుకు ఇలా జరిగింది? ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఆ రోగం తగ్గట్లేదు నాన్న, అలాగే చనిపోయాడు. మరి ఆ 1300 కోట్లు ఎవరు దాగిందని, ఎవరు దాగినో కూడా తెలియట్లేదు. మరి మాటకి ఇప్పుడు నా దగ్గర ఇంకొకడు ఉంటేనా నేను సంపాదించింది తినడానికి బాగుంటుంది, కానీ నేను కూడా అంటే నేను సంపాదించాను, అది ఎవరు దాగునో కూడా తెలియట్లేదు. కానీ మనం ఈ లోకంలో మనం సంపాదిస్తున్నాము, కూడబెట్టుకుంటున్నాము, కానీ అది మన వెంట వచ్చే మన కళ్ళ ముందు ఎందరో చనిపోతున్నారు, సమాధి పెడుతున్నాం కదా, కానీ మన వెంట ఒక రూపాయి మోస్తున్నామా? మన వెంట ఏమైనా లేకపోతే మనం తొడుకున్న బట్టలు మోస్తున్నామా నాన్న? మీ తండ్రులు మీరే చెప్పండి కదా, మన కట్టెలు పెరిచి కట్టెల మీద మన దేహాన్ని పెరిచి కలిసేస్తున్నాం అన్నయ్య అంటున్నామా నాన్న? మరి దీపం ఉండగానే మనము చిన్న అగ్గి నిప్పు తగిలినా లేదా కొర్రు గుచ్చుకున్నా లేకపోతే ముళ్ళు గుచ్చుకున్నా తాకినా అన్నయ్య అంటున్నా కదండి. అందుకు కాబట్టి నాన్న, అయితే ఈ దేహాన్ని ఈ ఆత్మ చనిపోక, ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోక మునిపేట తెలుసుకోవాలి. ఆగు మరి అయోధ్య పద్ధతి ఎక్కడున్నది, మీ గురువు ఎక్కడున్నది? మీరు దుబ్బా చేస్తారు తిరాము, మీరు దుబ్బా చేస్తారు తినలేదా? దుబ్బా లేదు, దుబ్బా చేస్తారు తినలేదా? మీరు దుబ్బా చేస్తారు తినలేదా? దుబ్బా చేస్తారు తిన, మేము దుబ్బా చేస్తా తిని మా ఇంటికి ఆడుకొని కూడా పల్లెలంతా దొడ్డు గొడమంతా చూస్తున్నాం. మీరు దుబ్బా చేయడం లేదు, తప్పు మాట నేను చెప్పా. దుంబా మనం తేలేం నాన్న, ఎవరు కూడా తేలేం నాన్న. నేను చేస్తాను, గాలి చూస్తున్నామా నాన్న? గాలి కూడా చేస్తాను నాన్న. మీరు తండ్రులే నాన్న, మీరు తండ్రులే. అలాగే మనం అలాగే ఆలోచిస్తే నాన్న, మనకు ఈ గాలి మనకు తాకి వెళ్తున్నారు, గాలికే చూడట్లేదు నాన్న. అపవిత్ర ఆత్మ అది, అపవిత్ర ఆత్మని మాది కరాష్ట్ర, మాది దుంబ. నాన్న కూడా అడిగింది కూడా అది కరాటే. ఎందుకంటే మనము అనుకుంటున్నాం మనము మనం ఈ సమాజంలో ఇదే మనకి మేలు అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు మనం మరణించిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది. అయితే ఈ శరీరము మీద పడుకున్న తర్వాత ఏమి జరుగుతుందని అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వైజాగ్ ఉన్నదని అంటున్నాం, మనం అక్కడ వెళ్తేనే వైజాగ్ ఉన్నదని తెలుస్తుంది కదా, కానీ మనం ఇక్కడ ఉన్నప్పుడు మనకు తెలియదు కదా, అంతే కదా అన్న. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా మన సొద్ది గ్రామంలో సొద్ది వాడు తెలిసి అక్కడ కళలు దొరుకుతాయి, నిద్ర వేస్తాం, ఒక నిద్ర వేస్తే వస్తాం. తెలియని వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ అందరు కొందరు అయిపోతామో లేదా? మన దేహాన్ని పడిపోయిన తర్వాత సరే, కానీ అదే ఎలాగైనా 100 అయినా 1000 అయినా సరే అక్కడ కొనుక్కోవడమే తప్ప. కానీ దేవుడు అన్నాడు, నేను ఉచితానుగా మీకు ఇస్తాను అన్నాడు. ఆయన ఉచితానుగా తలాన్ని సిద్ధపరుచున్నాడు. ఆ తలాన్ని చుట్టాలు వస్తాం కదా, ఇక్కడ చుట్టాలు వస్తే మన తిరిగి వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిపోయేటటువంటి తలం ఏది, అది మంచిదా చెడుదా, అది ఎలాగున్నది అన్నదానికి మనం గ్రహించడానికి ఇది సత్యం. ఇప్పుడు సర్దికి ఉంచుకోవాలి అర్థం చెప్పు. గలచెడు అక్కడ ఉంచుకోవాలి. మన తెల్లవారు మన గలచెడు పోతే మొక్కలు ఉంచుకోవాలి. వాడు బాగుపడతాడు, వాడు బాగుపడుతున్నాడు, మన బాగుపడతాడు. అదొక విర్వాతం. దేవుడి కంటే నెలకి ఒక కొబ్బరికాయ తెచ్చి దేవుడు మన ఇంటికి ఆ దేవుడికి నమస్తే అని మరి బాగుపడతాం అని మరి అని మొక్కవాలి తప్ప. కానీ గణేశుడు భక్తం ఇక్కడ గణేశుడు బుధులకు గణేశుడు కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ కొనవచ్చు. మరి ఖర్చు చేయకుండా అంటున్నాడు దేవుడు. అది దెయ్యానికి ఆరంగా నాకు ఆరం కాదు అంటున్నాడు ఆయన.
ఎవరు దేయం లేదు మరి గలసెడ్ బతే మేరా ఆ గణేశుడు బొత్తే మా దేవుడు ఇచ్చింది నీవు గలసెడ్ సద్దికు గలసెడ్ ఎలా నాన్న నీ కోసం నా కోసం క్రీస్తు చనిపోయాడు నాన్న, కానీ మన కోసం క్రీస్తు తప్ప వేరేవాడు ఎవడైనా చనిపోయినాడని చెప్పితే నేను రుజువు ఇప్పుడు చేయగలను. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన వాడు ఏకైక దేవుడు ఎవడంటే క్రీస్తే. అయినా కానీ మీరు ఏమన్నా ఓకే నాన్న, అది నీ నమ్మకమే.